ఈరోజు సంగారెడ్డి మున్సిపల్కు సంబంధించి 24 మంది కౌన్సిలర్లతో పాటు మేము సంగారెడ్డి కలెక్టరేట్కి వచ్చి మరి మా కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం ఇప్పుడున్న చైర్మన్ బొంగుల విజయలక్ష్మి రవి గారి పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. మరి కలెక్టర్ గారు కూడా తీసుకొని సానుకూలంగా స్పందించి మరి ఆ ప్రాసెస్ ఏముందో ఆ ప్రాసెస్ ప్రకారం మీకు డేటు కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. మరి సంగారెడ్డి మున్సిపాలిటీ అతిపెద్ద మున్సిపాలిటీ, A1 గ్రేడ్ మున్సిపాలిటీ. మరి కొద్దిగా మా చింతా ప్రభాకరణ గారి ఆధ్వర్యంలో కోట్ల రూపాయల ఫండ్ తెచ్చినప్పటికీ శానిటేషన్ మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు, ఆఫీస్ మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు, మరి మేము తగినంత మాకు పని జరగని కారణంగా మరి చైర్మన్ గారి విషయంలో కూడా మేము అందరం కూడా నారాజున్న విషయం కారణంగా మరి వారిపైన ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. 100% మళ్ళీ మేము టీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి పీఠాన్ని కైవసం చేసుకోవడం కూడా జరుగుతుంది. హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో, చింతా ప్రభాకరణ గారి ఆధ్వర్యంలో, వారి ఆశీస్సులతో మేము మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటామని కూడా మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. 100% కైవసం చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు మేము అందరం కౌన్సిలర్స్ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకున్నాము. సంగారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్స్ అందరం కలిసి ఈరోజు సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి బొంగుల విజయలక్ష్మి రవి గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది కొన్ని కారణాల వల్ల. అడిషనల్ కలెక్టర్కి ఈరోజు మేము ఆ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దేనికోసం పెట్టారు మేడం? ఎంతమంది కౌన్సిలర్ పెట్టారు? ఇదే పార్టీనా లేకపోతే 24 మంది కౌన్సిలర్స్ని పెట్టామండి. ఇప్పటికీ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే 6 మంత్స్కి ఒకసారి కూడా తను మీటింగ్స్ జరపడం లేదు. వ్యక్తిగతంగా తను ఎవరి వాళ్ళలోనైతే చేయాలనో వాళ్ళలోనే చేస్తుంది. అందరినీ సమానంగా చూడటం లేదు. ఉంటే దుప్పొకడాలకు పోవడం వలన మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓన్లీ బీఆర్ఎస్ కౌన్సిలర్ లేకపోతే కాంగ్రెస్ కౌన్సిలర్ అందరం కలిసి.